శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మీనరాశి వారికి శుక్రుడు ఉచ్చ స్థితిలోకి ఇదే రాశిలోకి రావడం వల్ల జాతకుని ఆర్థిక స్థితి అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి జీవన విధానాన్ని మెరుగుపరిచే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఖరీదైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం, కొత్త వాహనాన్ని సమకూర్చుకోవడం, అదే స్త్రీలైతే నూతన ఆభరణాలు, పట్టు వస్త్రాలు లాంటివి సమకూర్చుకోవడం వల్ల వారి యొక్క స్టేటస్సు, హోదా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఉన్నదానికన్నా ఎక్కువగా ఆడంబరంగా కనిపడే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. సో అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఇది ఒక విధంగా శుభసూచకం అనే చెప్పాలి. ఈ సమయంలో మరి శుక్రుడు రాశి యందు ఉండగా ఈ సమయంలో వధూవరులకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం వల్ల ఖచ్చితంగా ఒకరికి ఒకరు పరస్పరం నచ్చడం వల్ల తొందరగా వివాహం కూడా జరిగే సూచనలు ఉన్నాయి. ఇక రవి షష్టాధిపతిగా ఉన్నటువంటి రవి ఇంచుమించుగా మనకి ఈ 15 రోజులు ఇదే రాశిలో సంచరించడం వల్ల జాతకుడికి విజయావకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. అటు కోర్టు సమస్యల నుంచి కానీ, అలాగే చిన్న చిన్న కుటుంబ సమస్యల నుంచి కానీ బయటపడే అవకాశం, జాతకుడు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఎటువంటి పనైనా సమర్థవంతంగా ఎటువంటి భయం లేకుండా నిర్వహించే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా శుక్ర రాహులు అలాగే రవి కూడా కలిసి ఉండడం వల్ల మరి ఒక విధంగా ఆర్థిక పరంగా చాలా ఎక్కువ ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఎవరైతే ఈ రాశిలో కొంత వయసు పైబడిన ఉన్నవాళ్ళు కానీ, మరి కొంతవరకు ఏదన్నా దీర్ఘకాలిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నవారు ఈ సమయంలో ఖచ్చితంగా తగు విధమైనటువంటి వైద్య పరీక్షలు చేసుకోవడం వల్ల ఆ అనారోగ్యపరమైన సమస్య నుంచి తొందరగా బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కంటికి సంబంధించింది అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ లాంటిది అవ్వచ్చు, లేదంటే హార్ట్కి హృదయానికి సంబంధించింది వాటిలో ఏదైనా సమస్యలు ఉంటే అది చిన్నగానే ఇప్పుడు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మరీ పెంచుకోకుండా తొందరగానే మీ యొక్క ఆరోగ్య సమస్యను మెరుగుపరుచుకొని తగు విధంగా వైద్యం చేసుకోవడం వలన చిన్నగా కొద్దిపాటి ఖర్చుతో బయటపడే అవకాశం ఉంది. ఇక ఆల్రెడీ మరి మనకి కొంతకాలంగా 12వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల జాతకుడి మీద ఆర్థికపరమైన ఒత్తిడి పెరుగుతుంది. అయినప్పటికీ కూడా తప్పనిసరి ఆడంబరపరమైన ఖర్చుల వల్ల ఖచ్చితంగా కొంత రుణాన్ని చేసి విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకోవడం, గృహాన్ని అందంగా అలంకరించుకోవడం, అయితే స్థాయిని మించి ఖర్చు పెట్టడం జరిగే సూచనలు ఉన్నాయి. సరే ఏదైనా వాహనం కొనే విషయంలో కానీ, ఏదైనా కొత్త గృహాన్ని కానీ, గృహంలో ఫర్నిచర్ కానీ కొనే విషయంలో చాలా వరకు ఎక్కువ వేస్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి అంటే శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా ఒక 10 లక్షలు కారు కొంటే సరిపోద్ది అనుకుందాం. దానికి 1 లక్ష కాకుండా 1,50,00,000 పెట్టి కారు కొంటాడు, ఇది అప్పు దొరుకుతుంది కదా అని. సో అటువంటి ఆడంబరాలకు పోకుండా మనం ఎంతవరకు దీన్ని మేనేజ్ చేయగలం, ఎంతవరకు రాబోయే రోజుల్లో ఇన్స్టాల్మెంట్ పే చేయగలం అన్న విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి కొనుక్కోవాలి తప్ప టెంపరీగా ఏదో ఎవడో ప్రోత్సహించాడని, ఏదో పక్కోడు ఏదో కొన్నాడని, లేదంటే మీ భార్యో మీ కుమార్తె ఎంకరేజ్ చేసిందని అధిక విలువ పెట్టి మీరు కొంటే దాని తర్వాత ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎంతవరకు ఉందో అంతవరకే చూడండి. ఎటువంటి పరిస్థితుల్లో మొగమాటానికి పోవద్దు. సో జాగ్రత్తగా ఏదైనా కొనేటప్పుడు నిర్ణయం తీసుకోండి. అయితే కుటుంబ విషయాల్లో మాత్రం చాలా శుభకరమైన విషయాలు ఈ వారం అంతా, ఈ పక్షం అంతా జరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా గురువుతో పాటు బుధుడు కూడా అదే స్థానంలో సంచరించడం, ఈ పక్షంలో బుధుడు వక్రగమనం కూడా పొందడం వల్ల గతంలో ఏదైనా మీరు వివాహ ప్రయత్నం కానీ, ఒక గృహాన్ని కొనే ప్రయత్నం కానీ చేసి ఉంటే తిరిగి మళ్ళా వాటిని పునఃప్రయత్నం చేయడం వల్ల ఆగిపోయినటువంటి శుభకార్యాలు తిరిగి ప్రారంభం అవడం జరుగుతాయి. కుటుంబంలో గతంలో దూరమైన వాళ్ళు, ఎడబాటుగా ఉన్నవాళ్ళు, చాలా కాలంగా దూరంగా ఉన్నవాళ్ళు తిరిగి మళ్ళీ మీ కుటుంబంలో కలుసుకొని మరి త్వరలో జరగబోయే శుభకార్యం కోసం చర్చించడం కానీ, లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు
లాంటివి చేయడం కానీ మొత్తం మీద కుటుంబం అంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఎక్కువ హై స్టేటస్లో ఉండే అవకాశం ఉంది. అయితే ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా కొంతవరకు ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఏదో ఒక లంచం రూపంలో ఇవ్వాలనో బ్యాక్ డోర్లోనో ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు నిజాయితీగానే ఎవరి సహకారం లేకుండానే సంపాదించండి తప్ప ఎటువంటి ప్రలోభాలకి లొంగి టెంపరీగా వచ్చే అభివృద్ధి కోసం ఇతరులను నమ్మడం వల్ల తర్వాత మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఏదన్నా మరి రాహు ఈ మీనరాశిలో సంచరిస్తున్నంత వరకు ఏ విషయంలో కూడా చట్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళవద్దు. ఎంతవరకు రూల్స్ ఉంటాయో అంతవరకే మీరు వెళ్ళాలి తప్ప రూల్స్ అతిక్రమించే ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని దాటవద్దు. అయితే మీనరాశి వారికి ఎలా ఉంటుందంటే చాలా భయస్థులు వీళ్ళు. ఏది కూడా పొరపాటును కూడా రూల్స్ని అతిక్రమించి చేయరు. కానీ ప్రస్తుతం ఇతరుల ప్రలోభం వల్ల ఏమొద్దులే అనే ఉద్దేశంతో చిన్న పొరపాటు చేయడం వల్ల తర్వాత అది పెద్ద పొరపాటుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిజాయితీగానే ఉండండి. ఏదైనా శుక్రుడు రాహు రవి కలిసి ఉండడం వలన స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ పరిచయం లేని స్త్రీలతో కానీ ఆన్లైన్తో పరిచయం వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లో మొగమాట పడ్డారో దాన్ని తర్వాత ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ వారంలో విష్ణు సహస్రనామాన్ని లక్ష్మీ అష్టోత్తరాన్ని పూర్తిగా చదువుకోవడం, వీలైతే దుర్గా అమ్మవారి ఆలయాన్ని కానీ కాళీమాత ఆలయాన్ని కానీ దర్శించుకోవడం వల్ల చిన్న సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా మనకి నూతన సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తారీఖున రావడం జరుగుతుంటుంది. అయితే ముఖ్యంగా కొత్త పంచాంగం వచ్చినప్పుడు ప్రతి ఉగాది సంవత్సర ప్రారంభంలో ఆ పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు మంచి చెడ్డలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత జాతకులకి ఏర్పడడం జరుగుతుంది. ఏదైనా చెడు గ్రహాల ప్రభావం మీ మీద ఉంటే ఆ ఉగాది రోజు ఆ పంచాంగ విషయాలు తెలుసుకోవడం వల్ల ఆ చెడ్డగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉగాది నాడు మీరు తిన్నటువంటి ఉగాది పచ్చడిలో ఏ విధంగానైతే పులుపు ఉప్పు తీపి ఈ షడ్రుచులు లాంటివన్నీ అందులో ఉంటాయో అలాగే గ్రహాలు కూడా మనకి మంచి చేసే గ్రహాలు చెడు చేసే గ్రహాలు ఉపకారం చేసే గ్రహాలు అన్నీ ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి రుచుల్లాగే ఈ గ్రహాలు కూడా వాటి స్థాయిని బట్టి జాతకుడి మీద ప్రభావం చూపడం జరుగుతుంటుంది. సో మరి అదే ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి తిని ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మీకు కంపల్సరిగా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా మారి అంటే మీరు గ్రహాల గురించి తెలుసుకోవడం వల్ల ఒక విధంగా గ్రహాలతో పరిచయం చేసుకోవడం వల్ల అవి చేసే కార్యక్రమాలు వాటి వల్ల మీరు ఉపకారం పొందినా అపకారం పొందినా కూడా అవి మన మంచికే జరుగుతున్నాయి అన్న జ్ఞానం మీకు కలగడం వల్ల కంపల్సరిగా గ్రహాలు మీకు అనుకూలంగానే చేయడం జరుగుతుంటుంది. సాధారణంగా ఉందనుకుందాం ఏదో ఏళ్ళనాటి శని జరుగుతుంది లేదంటే అష్టమ శని జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మీకు శని ఇబ్బంది పెడుతున్నాడంటే అతనికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే కాదు. మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టాలని మీ దగ్గర ఉన్నటువంటి చెడు వ్యసనాలు కానీ ఇబ్బందులను కానీ తొలగి ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంలో శని భగవాను చేస్తాడు తప్ప అంటే ఒక నిజాయితీ అయినటువంటి అధికారిలాగా లేదంటే ఒక స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఒక తండ్రిలాగా మిమ్మల్ని దారిలో పెట్టే ప్రయత్నంలోనే గ్రహాలు ప్రవర్తిస్తాయి తప్ప వ్యక్తిగతంగా గ్రహాలకి మీ మీద ఎటువంటి కోపం కానీ ఏమీ ఉండదు. కాబట్టి మీ చర్యలను బట్టి ఖచ్చితంగా ఈ ఉగాది రోజు మీరు చక్కగా పంచాంగాన్ని వినడం వల్ల ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల అన్ని గ్రహాలు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాయి. అంటే అపకారం చేసే గ్రహాలు కూడా మిమ్మల్ని ఉపకారం చేస్తాయి. టెంపరీగా బాధ పెట్టినా అవి మీ మంచిగా అనుకోవడం వల్ల ఖచ్చితంగా గ్రహాలు మీతో స్నేహం చేసి మీతో పరిచయం పెంచుకొని మీరు చెప్పినట్టు గ్రహాలు వినడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.